హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు మసాలా కాకరకాయ. నార్మల్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. కాకరకాయలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో ఉన్న గువ్వాన్ని అంతా తీసేసి ముద్ద కాకరకాయ కోసం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, కారం, ఉప్పు, గ్రేవీ కోసం టమాటా, ఉల్లిపాయ, ఎల్లిపాయ, కొంచెం కొబ్బరి పొడి, మీకు పల్లీలు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర. మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఈ అన్నిటి పదినతోటి అది పేస్ట్ అనేది ఈ విధంగా అయిపోయింది. మనం కట్ చేసుకొని గువ్వను తీసి పెట్టుకున్న కాకరకాయల అన్నిట్లలో మనకు మసాలా ఫిల్ చేసుకుంటే మసాలా కాకరకాయ కోసం చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మసాలా కాకరకాయకి ఇలా అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, మనం ఇప్పుడు అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయలను అన్నిటినీ ఇలా అమర్చుకోవాలి. మనము మిగిలిన ఎక్సెస్ ఉన్న స్టఫ్ను మసాలాను కూడా ఇందులో వేసేస్తే మనకు గ్రేవీ అనేది చాలా వస్తుంది. మూత పెట్టి మగ్గిస్తే కాసేపట్లనే ఉడికిపోతుంది. లేదు అనుకునే వాళ్ళకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉడికిపోయింది కనుక నాకు వాటర్ పట్టలేదు. చాలా మెత్తగా అయిపోయింది ముక్క అయితే. నాకు పావు కిలోకు 2 పెద్దవి కాకరకాయలు వచ్చినాయి. ఇది పావు కిలో కాకరకాయ కూర అండి. చూసారు కదా ఎంత బాగుందో. అన్నంలో కలుపుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కాకరకాయ కూర అందరూ ట్రై చేస్తారు. ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. ముక్క పట్టుకుంటే ఇలా పట్టుకుంటే తునిగిపోతుందండి. అంత సాఫ్ట్గా అయిపోయింది ముక్క కూడా. నాకు వేడిగా ఉంది, పట్టుకో రావట్లేదు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. నేను వేసుకున్న కాకరకాయలకు ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయినాయి. టేస్ట్ కూడా బాగుంది. ఎందుకంటే వెల్లుల్లి బాగా వేసాం కదా, వెల్లుల్లి అండ్ కొత్తిమీర టేస్ట్ అయితే చాలా చాలా కొడుతుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది అండ్ 1 or 2 days కూడా మనకు నిల్వ పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మీరు రెగ్యులర్గా కాకరకాయ చేసేది ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అండ్ ఫుడ్ లవర్స్ టేస్ట్ ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ మరి.